వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. సరైనోడు బరిలోకి దిగితే ఫలితాలు ఇలాగే ఉంటాయి. ఒక విజన్ ఉన్నోడు అధికారంలో ఉంటే ఏం జరుగుతుందో మరోసారి రుజువైంది. 1995లో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత ఒకటే లక్ష్యం. అదే విజన్ 2020-25 ఏళ్ల తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో ముందే ఊహించి దానికి తగినట్లుగా ప్రణాళికలు రూపొందించారు నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు. విజన్ 2020 అనగానే అంతా నవ్వారు. కొంతమంది ఎద్దేవా కూడా చేశారు. 25 ఏళ్ల తర్వాత విషయాలు ఈయనకు ముందే ఎలా తెలిసిపోతాయంటూ కామెంట్లు చేశారు. కానీ ఇప్పుడు అదే నిజమైంది. ఐటీ హబ్గా హైదరాబాద్ మారిపోయింది. లక్షల కోట్ల రూపాయల ఆదాయం, లక్షల మందికి ఉద్యోగాలు, ఇవన్నీ ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు రాజధాని అమరావతి గురించి సవివరంగా వివరించారు. కానీ దానిని ఎవరూ పట్టించుకోలేదు. ఈయన ఇలాగే చెబుతాడులే అని కొట్టేశారు. దానివల్లే ఓడిపోయాడు. ఆ ఓటమి వల్ల అమరావతి నిర్మాణం ఆగిపోయింది. చివరికి 3 రాజధానులంటూ వింత ప్రతిపాదన తెరపైకి రావడంతో ఏపీకి రావాల్సిన పెట్టుబడులు కూడా వెనక్కి వెళ్లిపోయాయి. దాంతో ఏపీ ఆదాయం ఘోరంగా పడిపోయింది. అప్పులు ఎక్కువయ్యాయి. అందుకే 2024 ఎన్నికల్లో మళ్లీ చంద్రబాబును ప్రజలు గెలిపించారు. రాష్ట్రాన్ని బాగుచేసే బాధ్యతను అప్పగించారు. పదవి చేపట్టిన మొదటి రోజు నుంచే రిపేరు మొదలుపెట్టారు చంద్రబాబు. వ్యవస్థలను గాడిలో పెట్టారు. పెట్టుబడిదారులను ఆకర్షించారు. వారికి భరోసా కల్పించారు. మౌలిక వసతులు కల్పించారు. మీకు నేనున్నా అంటూ హామీ ఇచ్చారు. దాని ఫలితమే లింక్డ్ ఇన్ సంస్థ చేపట్టిన సర్వే రిపోర్ట్. చేసే వృత్తి సంతృప్తి ఇవ్వాలి. దాని వెనుక చాలా కారణాలుంటాయి. పనిచేసే సంస్థ లేదా యజమాని లేదా వాతావరణం, ఇవన్నీ కీలకం. తాజాగా లింక్డ్ ఇన్ సర్వే డేటా ప్రకారం ఉద్యోగస్తుల్లో చాలా మంది తాము బతకడం కోసం కాదనే విషయాన్ని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరికి జాబ్ సాటిస్ఫాక్షన్ ముఖ్యమన్నారు. అందుకు తమ పరిసరాలు ప్రస్తావించారు. లింక్డ్ ఇన్ నిర్వహించిన అభివృద్ధి చెందుతున్న నగరాల జాబితాలో అనూహ్యంగా ఆంధ్రప్రదేశ్కు చెందిన విశాఖపట్నం దేశంలోనే టాప్ ప్లేస్లో నిలిచింది. అలాగే టాప్ 10 ప్లేస్లో విజయవాడకు చోటు దక్కింది. విశాఖపట్నం ఎందుకు ఎదుగుతోంది? చాలా కాలంగా ఓడరేవు నగరంగా పేరున్న విశాఖపట్నం ఇప్పుడు డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, మౌలిక సదుపాయాలపై భారీగా దృష్టి సారిస్తోంది. గూగుల్ సంస్థ $15 బిలియన్ ఏఐ హబ్, రిలయన్స్ సంస్థ 1.6 లక్షల కోట్ల రూపాయలతో డేటా సెంటర్ ప్రాజెక్ట్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, యాక్సెంచర్ వంటి సంస్థల కొత్త క్యాంపస్లతో విశాఖ నగరం ప్రతిభావంతులకు, రియల్ ఎస్టేట్ డెవలపర్లకు, వ్యాపారాలకు ఆకర్షణ కేంద్రంగా మారింది. ఇక విశాఖలో ప్రధాన పరిశ్రమలు ఇప్పటికే నియామకాలు ప్రారంభించాయి కూడా. ఐటీ సేవలు, ఐటీ కన్సల్టింగ్, రసాయన తయారీ, టెక్నాలజీ సమాచారం, ఇంటర్నెట్ సంస్థలు తమ సంస్థలను ప్రారంభిస్తున్నాయి. ఇక విశాఖ నగరంలో ఉపాధి అవకాశాలకు కొదవ లేకుండా పోయింది. ఇక టాప్ 10 నగరంగా విజయవాడకు చోటు దక్కడం వెనుక అభివృద్ధి కారణాలున్నాయి. ఆంధ్రప్రదేశ్లో పెరుగుతున్న విస్తృత పెట్టుబడుల కారణంగా విజయవాడ ఇప్పుడు మంచి ఊపును అందుకుంటోంది. ఒక కొత్త హైవే హైదరాబాద్కు ప్రయాణ సమయాన్ని సగానికి తగ్గిస్తుందని అంచనా. దీనివల్ల కనెక్టివిటీ మెరుగుపడటంతో పాటు కొత్త అవకాశాలు కూడా లభిస్తాయి. మరోవైపు ఐటీ, ఈ గవర్నెన్స్ కార్యకలాపాలపై 91 సంస్థల ఆసక్తి, అలాగే అమరావతి ఔటర్ రింగ్ రోడ్ కారణంగా రియల్ ఎస్టేట్ రంగంలో వస్తున్న వృద్ధి ఈ ప్రాంతాన్ని ఒక వాణిజ్య కేంద్రంగా మార్చడంలో సహాయపడుతున్నాయి. అలాగే ఇండియాలోనే టాప్ విద్యా సంస్థలు ఇప్పుడు విజయవాడ సమీపంలోని అమరావతిలో తమ క్యాంపస్లను ప్రారంభిస్తున్నాయి. ఈ గుర్తింపు కేవలం ఒక ర్యాంక్ కాదు. ఇది ఆంధ్రప్రదేశ్లో పెరుగుతున్న ఉద్యోగ అవకాశాలు, పరిశ్రమలు, ఐటీ, లాజిస్టిక్స్, తయారీ రంగం, స్టార్టప్ ఎకోసిస్టంపై దేశవ్యాప్తంగా పెరుగుతున్న విశ్వాసానికి నిదర్శనం. మన యువతకు ఇది ఒక శుభసూచకం. ఇకపై మంచి ఉద్యోగం కోసం యువత రాష్ట్రం దాటి వెళ్లాల్సిందే అనే పరిస్థితి క్రమంగా మారుతోంది. పెట్టుబడులు వస్తే పరిశ్రమలు వస్తాయి. పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు వస్తే యువత భవిష్యత్తు బలపడుతుంది. విశాఖపట్నం నేడు దేశానికి దారి చూపుతోంది. విజయవాడ అవకాశాల నగరం ఎదుగుతోంది. ఇది ఆంధ్రప్రదేశ్కు దక్కిన గౌరవం మాత్రమే కాదు, మన యువతకు రాబోయే అవకాశాలపై నమ్మకాన్ని పెంచే గుర్తింపు. రేపటి అవకాశాలు మన ఆంధ్రప్రదేశ్లోనే.